వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు ఫస్ట్ టైం నా ఛానల్ ఎవరైనా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, నన్ను సపోర్ట్ చేయండి, లాంగ్ వీడియోస్ కూడా ఆదరించండి. ఈరోజు మనము వీడియోలో ప్రతి ఒక్క దేవునికి ఒక నోము వ్రతాలు అనేవి ఉంటుంది. అలాగే మనము రోజు ప్రతినిత్యము కనిపించేటువంటి దైవము సూర్య భగవానుడు. సూర్యుడి అనుగ్రహాన్ని కోరుతూ ఆదివారాల యొక్క నోము అనేది మనము ఈ వీడియో ద్వారా తెలుసుకుందాము. ఇది సూర్యుడి అనుగ్రహాన్ని కోరుతూ నోచుకునేటువంటి నోము. భక్తి శ్రద్ధలతో నియమనిష్టలతో ప్రతి ఉదయము సూర్యుడిని ఆరాధించడమే ఈ నోము యొక్క ప్రధాన ఉద్దేశ్యము. ఈ విధంగా అనునిత్యము సూర్యుడిని కొలుస్తూ రథసప్తమి రోజున ఆయన బంగారు ప్రతిమను పూజించి పాయసాన్ని నైవేద్యంగా సమర్పించి ఆ ప్రతిమను బ్రాహ్మణుడికి దానం ఇవ్వాలి. ఇక ఈ నోము పట్టిన వారిని సూర్యభగవానుడు ఏ విధంగా అనుగ్రహిస్తాడనేటువంటిది ఈ కథ వివరిస్తుంది. పూర్వము ఓ గ్రామంలో పేదరాలైనటువంటి ముసలమ్మ ఉండేది. ఉదయాన్నే నిద్రలేచి స్నానం చేసి ఎదురింటి వారి ఆవు పేడను తీసుకువచ్చి ఇల్లంతా శుభ్రంగా అలికి ముగ్గులు పెట్టేది. ఆ తర్వాత సూర్యుడికి నమస్కరించి ఆయనకి పాయసాన్ని నైవేద్యంగా పెట్టిన తర్వాతనే మిగతా పనులు చూసుకునేది. ఇక ఆదివారం రోజున మాత్రము నివేదన చేసిన పాయసాన్ని తప్ప మరేది తినేది కాదు. ఆమె భక్తి శ్రద్ధల కారణంగా ఆ పూరిల్లు ఎప్పుడు కలకలలాడుతూ ఉండేది. అందుకు కారణం తన ఆవు పేడనే అని భావించినటువంటి ఎదురింటి ఆవిడ ఆ ముసిలావిడని తన ఇంటికి రాకుండా చేసింది. దాంతో ఆ రోజున పేడ దొరక్కపోవడంతో ఇల్లు అలకకుండా వంట చేయకుండా ఆ ముసిలావిడ పస్తులుండిపోయింది. ఆమె పరిస్థితి చూసినటువంటి సూర్య భగవానుడి మనసు కరిగిపోయింది. ఆ రాత్రి ఆయనే స్వయంగా ఓ ఆవును తోలుకు వచ్చి ఆమె గుడిసె ముందు కట్టేసి వెళ్ళిపోయాడు. మరునాడు ఉదయము ఆవును చూసిన ముసలమ్మ ఆనంద ఆశ్చర్యాలకు లోనవుతూ సూర్యనారాయణమూర్తికి కృతజ్ఞతలు తెలిపింది. హఠాత్తుగా ఊడిపడినటువంటి ఆవును చూసిన ఎదిరింటి ఆవిడ ఆ రాత్రి దాని పేడను దొంగలించింది. ఆ పేడలో బంగారం కలిపి ఉండటం చూసి ఆవునే దొంగలించడానికి సిద్ధపడింది. ఈలోగా సూర్యభగవానుడు కలలో కనిపించి హెచ్చరించడంతో ఆ ముసలమ్మ ఆవును తన గుడిసె లోపల కట్టేసింది. కోపంతో రగిలిపోయిన ఎదిరింటి ఆమె బంగారు పేడ వేసే ఆవును గురించి రాజుగారి దృష్టికి తీసుకొని పోయింది. దాంతో ఆయన భటులను పంపించి ఆవును తన ఆస్థానానికి తెప్పించి పరీక్షించసాగాడు. అప్పుడు పేడ వేయడం మొదలుపెట్టినటువంటి ఆవు గంటల తరబడి రోజుల తరబడి ఆగకుండా అలా పేడ వేస్తూనే ఉంది. చూస్తుండగానే పేడ కుప్పలు గుట్టలుగా పేరుకుపోతూ ఉండటంతో రాజు తాను చేసినటువంటి తప్పు అర్థమైంది. వెంటనే అతను ఆ ముసలమ్మను ఆమె ద్వారా సూర్య భగవాను క్షమించమని కోరాడు. ఆవును గురించి ఫిర్యాదు చేసిన స్త్రీని శిక్షించి ఆవును పూజించి ముసలమ్మకు అప్పగించాడు. ఈ వ్రతం ఆచరించడం వల్ల సూర్య భగవాన్ యొక్క కృప మన కుటుంబం అందరిపైన ఉంటుందని పురాణాలు చెప్తున్నాయి. రోజు సూర్య నమస్కారాలు చేయడం వల్ల లాభాలేమో మనం ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం. రోజు ఉదయం ప్రసరించే సూర్యకిరణాలు ఎన్నో ఆరోగ్య సమస్యలను తీరుస్తాయి. ఉదయాన్నే సూర్యకిరణాలు మన శరీరం మీద పడితే చాలా ఉత్సాహంగా ఉల్లాసంగానూ ఉంటుంది. అంతేకాదు ఉదయం పూట సూర్యకిరణాల్లో ఏ విటమిన్ సమృద్ధిగా ఉండటం వలన చర్మ సమస్యలు రావు. అలాగే విటమిన్ డి ఆహార పదార్థాల్లో కన్నా సూర్యకిరణాల్లో ఎక్కువగా లభిస్తుంది. అలాగే ఆయుర్వేదంలో సూర్యకిరణాలను ఉపయోగించుకొని వైద్యం చేస్తారు. సూర్యోదయం సమయంలో చేసే నదీ స్నానాలకు కూడా ఒక ప్రత్యేకమైనటువంటి విశేషమైన స్థానం ఉంది. ఈ సమయంలో స్నానం మంచిదని మన పెద్దవారు చెప్తూ ఉంటారు. ఈ సమయంలో పడే కిరణాలు శరీరంలోని అన్ని రుగ్మతలను నయం చేస్తుంది. అందుకే ప్రకృతి చికిత్సలు తప్పనిసరిగా ఉదయం ఎండలో కొంతసేపు నిలబడమంటారు. సూర్యకిరణాలు శరీరంపై పడటం వల్ల చర్మ నరాల గుండెకు సంబంధించినటువంటి వ్యాధులు తగ్గుతాయి. అలాగే ఉదయం సమయంలో రాగి పాత్రలో నీటితో తర్పణం వదలటం వల్ల రాగి పాత్రలో నీటి గుండా కిరణాలు ప్రసరించి మనస్సుకు ప్రశాంతతను కలిగిస్తుంది. సూర్య నమస్కారం చేసే సమయంలో ఓం గ్లీం సూర్య ఆదిత్యాయ ఓం సూర్యాయ నమః అనే శ్లోకాలను పఠించడం మంచిది.
యోగా మ్యాట్. సూర్యుడి అనుగ్రహాన్ని పొందడానికి వాస్తులో అనేక చర్యల గురించి వివరించారు. వాస్తు ప్రకారం సూర్య భగవానుడు అనుగ్రహం పొందడానికి ప్రతిరోజు సూర్యోదయం సమయంలో ఇంటి తలుపులు కిటికీలు తెరవాలి. తూర్పున సూర్యుడు ఉన్న ఇంట్లో 7 గుర్రాల బొమ్మను ఉంచడం శుభప్రదంగా భావిస్తారు. అదేవిధంగా ఒక వ్యక్తి ఇంట్లో అనారోగ్యంతో బాధపడుతుంటే అతను త్వరగా కోలుకోవాలని కోరుకుంటే గదిలో సూర్యదేవుని విగ్రహం ఉంచడం వల్ల సానుకూల ఫలితాలు పొందుతారు. ఆరోగ్యపరంగా సూర్యోదయ కిరణాలు ఉత్తమమైనవి. వాస్తు ప్రకారం ఇంట్లో వంటగది బాత్రూములు నిర్మించేటప్పుడు సూర్యరశ్మి దానిపై చేరేలా జాగ్రత్త వహించాలి. అలాగే సనాతన సాంప్రదాయంలో సూర్యుడి యొక్క అనుగ్రహాన్ని పొందడానికి అనేక సులభమైనటువంటి సమర్థవంతమైన పద్ధతులు తెలిపారు. ప్రతిరోజు ఉదయం సూర్యుడికి అర్ఘ్యం సమర్పించడం, అతన్ని నమస్కరించడం ద్వారా సూర్య భగవానుడు సంతోషిస్తాడు. అదేవిధంగా అన్ని దోషాలను తొలగించడానికి ఆదివారం ఉపవాసం గొప్ప పరిహారం. సూర్య భగవానుడికి ఉపవాసం పాటించడం ద్వారా శరీరం ఎల్లప్పుడూ ఆరోగ్యంగా ఉంటుందని నమ్ముతారు. అయితే ఉపవాసం చేసేటప్పుడు ఉప్పును ముట్టుకోవద్దు. అదేవిధంగా ఐశ్వర్యాన్ని పొందడానికి ఆదివారాల్లో రాగి వస్తువులను కొనవద్దు, విక్రయించవద్దు. సూర్య భగవానుని అనుగ్రహాన్ని పొందడానికి ప్రతిరోజు సూర్యదేవుని మంత్రాన్ని జపించి ఆదిత్య హృదయ స్తోత్రాన్ని పఠించండి. జ్యోతిష్ శాస్త్రం ప్రకారం 9వ గ్రహాల్లో సూర్యుడిని రాజుగా పరిగణిస్తారు. సూర్యుడు ఒక వ్యక్తికి ఆనందం, అదృష్టము, ప్రతిష్ట, గుర్తింపును అందిస్తాడు. జాతకంలో సూర్యుడు శుభప్రదంగా ఉంటే ఉన్నతమైనటువంటి జీవితాన్ని గడుపుతారు. ఒకవేళ బలహీనంగా ఉంటే ఆరోగ్యంపై మాత్రమే కాదు గౌరవం మొదలైన వాటిపై కూడా చెడు ప్రభావం ఉంటుంది. జ్యోతిష్ శాస్త్రం ప్రకారం జీవితంలో ఎన్ని ప్రయత్నాలు చేసినా విజయం సాధించకపోతే సూర్యుడిని పూజిస్తే పని జరుగుతుంది. హిందూ మతంలో ఆదివారం సూర్యుడికి అంకితం చేశారు. ఆయన అనుగ్రహం పొందడానికి ఆదివారము ఉపవాసం చేయడం గొప్ప మార్గం. కనీసం 12 ఆదివారాలు ఉపవాసం చేస్తే మీరు అనుకున్నది జరుగుతుంది. సూర్యదేవుని అనుగ్రహం పొందడానికి ప్రతిరోజు ఉదయించే సూర్యునికి అర్ఘ్యం సమర్పించాలని తెలుసుకున్నాము. ఆ తర్వాత ఆదిత్య హృదయ స్తోత్రాన్ని 3 సార్లు పఠించడం, వీలైతే ఆదివారాల్లో ఎరుపు రంగు దుస్తులు ధరించడం మంచిది. ఉపవాసం చేస్తున్నప్పుడు ఆహారంలో ఉప్పును ఉపయోగించకూడదు. బెల్లంతో గోధుమ రొట్టె లేదా గోధుమ గింజని మాత్రమే తీసుకోవాలి. ఆదివారం ఉపవాసం చేస్తే సూర్య భగవానుడి యొక్క అనుగ్రహం లభించి ఆరోగ్యం మెరుగవుతుంది. సూర్యుడిని పూజించడం వల్ల కంటి సంబంధిత రుగ్మతలన్నీ తొలగిపోతాయి. సనాతన సాంప్రదాయంలో ఏ దేవుడి అనుగ్రహం పొందాలన్నా మంత్రాలను పఠించడం చాలా ముఖ్యం. మీ జాతకంలో సూర్యుడు బలహీనంగా ఉంటే అశుభ ఫలితాలను ఇస్తుంటే ఖచ్చితంగా ఆదిత్య స్తోత్రాన్ని ఖచ్చితంగా పఠించాలి. సూర్యుడి యొక్క అనుగ్రహాన్ని పొందాలంటే ఈ నియమాలన్నీ పాటించాలి. సూర్యుని యొక్క జన్మరహస్యం తెలుసుకుందాం. తల్లి కోరిక మేరకు దేవతల శత్రువులైనటువంటి రాక్షసుని ఓడించినందువల్ల ఆదిత్యుడని పిలువబడినాడు. సూర్యుడు ఎరుపు వర్ణం కలవాడు. ఆయన రథం నందు ఒకే చక్రం ఉంటుంది. దీనినే సంవత్సరం అని అంటారు. ఈ రథం నందు 12 మాసాలు, 6 ఋతువులు, 4 మాసాల చొప్పున 3 నాభులు ఉంటాయి. ఇదే కాలచక్రం అని కూడా అంటారు. కాబట్టి సూర్య భగవానుడు 12 మాసాలలో 12 పేర్లతో ఆరాధించబడతాడు. విశ్వకర్మ తన నైపుణ్యాన్నంతా ఉచ్చి అగ్నిగోళం లాంటి సూర్యబింబాన్ని కరగదీసి తాప తీవ్రతను తగ్గించాడు. 6 గుదలు పుట్టిన రేణువులన్నీ నుంచి విష్ణువుకు చక్రాన్ని, శివుడికి శూలాన్ని తయారు చేసి ఇచ్చాడని పురాణం చెబుతుంది. ఖగోళ శాస్త్రం ప్రకారం సూర్యుడి వయసు 460 కోట్ల సంవత్సరాలు. దాదాపుగా సృష్టి వయసు కూడా అదే. సూర్యుడు వేల నక్షత్రాల మధ్య ఒక మహానక్షత్రం. హైడ్రోజన్, హీలియం నిండినటువంటి వాయుగోళం. ఆ గురుత్వాకర్షణ శక్తి కారణంగానే భూమి సహా వివిధ గ్రహాలు సూర్యభవనం చేస్తున్నాయి. ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్